ఈరోజు మటన్ కీమా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక బాండీ నేను ఇట్లా తీసుకొని అందులో ఆయిల్ కొంచెం పోసుకున్నాను. బాండీ నేను ఇక్కడ స్టీల్‌ది ఎందుకు తీసుకున్నానంటే అల్యూమినియం కంటే ఇక్కడ మన నాన్ స్టిక్ అంటే ఇది కొంచెం ఉత్తమం అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ అందులో జీలకర్ర ఇట్లా కొన్ని మసాలా దినుసులు ఏసేసుకున్నాను. ఎక్కువైతే నేను జీరా ఇవే ఏసాను. దాని తర్వాత ఒక పక్కన మనం కోసేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఏవైతే ఉంటాయో ఒకదాని తర్వాత ఒకటి ఏసేసుకొని అవి వేయించేసుకున్న తర్వాత అంటే ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు దాని తర్వాత అవి అన్నీ మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేసేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి ముద్ద ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కాస్తంత ఏసి దాని తర్వాత కాస్తంత పసుపు కావాలంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఉప్పు, కారం వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు. మనం అలా వేసేసిన తర్వాత అది కొంచెం మగ్గే స్టేజ్‌లో కీమా ఏదైతే మనం ముందుగా తెచ్చుకున్నామో ఆ కీమాని వేయాలనమాట. ఈ కీమా ముందుగా శుభ్రం చేసేసుకోవాలి. ఎలా అయితే మనం మటన్ బోన్స్‌ని ఉడకబెట్టుకొని విజిల్స్ రానిస్తామో కీమాకి అయితే అంత అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా చిన్న చిన్న పీసెస్‌గా చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది కాబట్టి దీని తర్వాత మనం వేసేసి దాన్ని కొంచెం అటు ఇటు మగ్గనిస్తేనే అది చాలా వరకు స్మూత్ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇంకా తినడానికి కూడా బావుంటుంది. ఇప్పుడు మటన్, చికెన్ అందరూ ముక్కలతో ఇలా వేరేగా తినలేకపోవచ్చు చిన్న పిల్లలతో సహా. కానీ ఇదేంటంటే అట్లాంటి వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చనమాట. అన్నంలో కలుపుకున్న, చపాతీలో కలుపుకున్న, రోటీ, ఫుల్కా ఏదైనా కూడా ఈజీగా ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు. ఇప్పుడు ఇట్లా మనం అది దగ్గరికి మగ్గనిస్తూ ఉండాలి. ఇందులో ఆల్రెడీ ఏదైతే అన్నీ వేయించుకున్నామో దీని తర్వాత లైట్‌గా గరం మసాలా కావాలంటే గరం మసాలా ఏసుకోవచ్చు. పప్పు ఈ పసుపు ఇవి ఏవైతే ఉంటాయో పసుపు అది కూడా వేసేసుకోవచ్చు. దాని తర్వాత అది ఇంకా కొంచెం ఈ నీళ్ళన్నీ ఈ కూరలా వచ్చేసేసి మంచిగా వచ్చేంత వరకు వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత ఉప్పు, కారం ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని మన రుచికి సరిపడా నేనైతే ఇక్కడ కాస్తంత ఏస్తున్నాను. ఎందుకంటే కమ్మగా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి. చాలామంది టమాటా కూడా వేయరు. ఎందుకంటే దాని టేస్ట్ ఇక్కడ డామినేట్ చేస్తుంది అని. కాకపోతే ఇక్కడైతే మనం ఈజీగా మన హోమ్‌మేడ్ మటన్ కీమా రెసిపీ అయితే చేసేసుకున్నాం. ఇది చాలా ఈజీతో పాటు, టేస్టీతో పాటు చాలా తక్కువ ఇంగ్రీడియెంట్సే పడతాయి. కాకపోతే మటన్ కీమా సరిగ్గా కొట్టుకుంటే ఇంకా మీకు ఆ టెక్స్చర్ అనేది కూడా వస్తుంది. దాంతో పాటు ఇది తినడం వల్ల బలం కూడా వస్తుంది. ఎందుకంటే చికెన్ అంటే వేడి, మటన్ అంటే బలం అని ఎట్లా అనుకుంటామో ఇట్లా దీన్ని మీరు ఆస్వాదించొచ్చు.